భయ్యా ఈ షార్ట్ చూడు, నీకు 2 minutes రూల్ అంటే నేను చెప్తాను. రేపు January 1st న్యూ ఇయర్. మనలో చాలా మంది రెజల్యూషన్ తీసుకుంటారు. లైక్ రోజు 1 hour జిమ్కి వెళ్ళాలి, రోజు 1 hour బుక్ చదవాలి అని చెప్పి మనం టు డూ లిస్ట్ లో కూడా రాసుకుంటాం ఇది. కానీ అప్పుడు వస్తాడు, ఇది చెప్తాడు, అప్పుడు మనం అడుగుతాం ఇది ఎందుకు. ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను. అదేంటంటే యుఎస్ఏలో ఒక స్క్రాంటన్ అనే యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. దేని మీద? ఎవరైతే న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద. సో వాళ్ళు ఏం చెప్పారంటే 80% ఆఫ్ ది పీపుల్ January 12th కల్లా ఈ రెజల్యూషన్ గురించి మర్చిపోతున్నారంట. అండ్ 8% మాత్రమే డిసెంబర్ వరకు చేయగలుగుతున్నారు అండ్ వాళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు. సో ఇప్పుడు క్వశ్చన్, నువ్వు ఆ 80%లో ఉందాం అనుకుంటే ఇప్పుడు స్క్రోల్ చేసి వెళ్ళిపో. లేదు, ఆ 8%లో ఉందాం అనుకుంటే వీడియో మొత్తం విను. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ దగ్గర గోల్ ఉంది ఏంటి, రోజు 1 hour జిమ్ చేయాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే అది చేయకూడదు, దాంట్లో చిన్న గోల్ చేయాలి. చిన్నదంటే ఏంటంటే జస్ట్ నువ్వు రోజు జిమ్ బట్టలు వేసుకోవడం, జిమ్ షూస్ వేసుకోవడం, జిమ్కి వెళ్ళడం, 2 minutes వార్మప్ కానీ అటు ఇటు తిరుగు జిమ్లో, అండ్ నెక్స్ట్ వస్తున్న సెల్ఫీ తీసుకో, వచ్చేయి, అంతే, ఇంకెక్కువ చేయకు. ఇలా 10-15 days చెయ్యు. ఇలా 10-15 days చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఈ హ్యాబిట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నావు. అంటే నీ మైండ్కి ట్రైన్ చేస్తున్నావు. రోజు జిమ్కి వెళ్తున్నావు, 2 minutes ఉంటున్నావు, వచ్చేస్తున్నావు. నీకు ఆల్రెడీ జిమ్కి వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ అంటే ఏం చేయాలి? 10-15 days తర్వాత 10 minutes టైం పెంచు. జిమ్ బట్టలు వేసుకో, జిమ్కి వెళ్ళు, 10 minutes ఉండు, చిన్న వామప్ చెయ్యి, మళ్ళీ వచ్చేయి. సో దీనిలో 10-15 days కంటిన్యూ చేయి. దాని తర్వాత మళ్ళీ 10 minutes ఇంప్రూవ్ చేయి. అలా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ గోల్ అనేది నువ్వు అచీవ్ చేయగలుగుతావు ఈ ఇయర్ ఎండ్కి. ఓకేనా? సో ఇదే ప్రాసెస్. చిన్న గోల్ తీసుకో, ఎస్టాబ్లిష్ చేయి, అండ్ దెన్ ఇంప్రూవ్ చేయి. అయిపోయింది. నువ్వు పక్కా 8%లో ఉంటావు భయ్యా.